ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి ఈ భాగము వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ స్టడీ ఇన్ ఎఫిషియన్స్ స్టడీలోకి మనం వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నాం. ఒక 2-3 వీక్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఐ విల్ గివ్ ఎ క్విక్ రీక్యాప్ అండ్ దెన్ విల్ గో ఇన్ టు ద స్టడీ. ఎఫిషియన్స్ ఫస్ట్ 66 verses is theology, is doctrine, is what God has done for us. దేవుడు మన కోసం ఏం చేశాడు అనే దాన్ని మొదటి 3 అధ్యాయాల్లో ధ్యానం చేయడం జరిగింది. ఫ్రమ్ 4th to 6th chapters he speaks about what we are supposed to do. మనము ఏం చేయాలి అనే దాన్ని పౌలు భక్తుడు రాసుకుంటూ వచ్చాడు. ఇన్ దాట్ he spoke about 4 things. మొదటిది యూనిటీ ఇన్ గాడ్ హెడ్, దైవత్వంలో ఐక్యత. దేవునిలో మనము ఐక్యమై ఉన్నాం, వీఆర్ యునైటెడ్ ఇన్ గాడ్. రెండోది వీ హ్యావ్ టు బి ప్యూర్, మనము ప్యూరిటీని కలిగి ఉండాలి. మూడోది హార్మనీ, సఖ్యత కలిగి ఉండాలి. దెన్ వీ విల్ బి స్టెబిలిటీ, స్టేబుల్ బిఫోర్ సాటన్, స్టేబుల్ బిఫోర్ ఆల్ ది నెగటివ్ ఫోర్సెస్ ఇన్ దిస్ వరల్డ్. సో ఇవి 4 points. We have studied extensively between verses 1 to 16 of chapter 4 about unity. 4వ అధ్యాయం 1 నుంచి 16 దాకా ఐక్యత గురించి మనం ధ్యానం చేసాం. మనము పరిశుద్ధాత్మ యొక్క స్థాపించబడిన సంఘములో సభ్యులమై ఉన్నాం. క్రీస్తు చేత రక్షింపబడ్డాం, క్రీస్తులో విశ్వాసం కలిగి ఉన్నాం, ఆయన వస్తాడని నిరీక్షణతో ఉన్నాం. తండ్రి కుటుంబంలో మనం సభ్యులంగా ఉన్నాం. బికాస్ ఆఫ్ దీస్ 7 reasons. One church in one spirit, one faith, one redemption, and one hope in Christ, and one family in Father. ఈ 7 reasons బట్టి we are united. Why he has to speak about unity? Because we are all diverse. We all have different kinds of gifts, different kinds of abilities, and all those things. In spite of all this diversity, we need to be united to have the maturity. This is the gist of first 16 verses. Okay. Now, verses 17 onwards, which we are now studying, is about purity. 17 to 19, he speaks about putting off the old. పాతవి విడిచిపెట్టాలి అనే మాట చెప్తున్నాడు. అది మన మనసులోంచి పుట్టుకొచ్చేదైనా, హృదయంలోంచి పుట్టుకొచ్చేదైనా, చూపుల్లోంచి పుట్టుకొచ్చేదైనా మనం పాతవి విడిచిపెట్టాలి. 7 to 19. 20 to 24, he speaks about what we have to put on newly. క్రొత్తగా మనం ఏమి ధరించుకోవాలో 20 నుంచి 24 వచనం దాకా చెప్తూ ఉన్నాడు. హోలీనెస్ హ్యాస్ టు బి వర్క్డ్ అవుట్, మొరాలిటీ హ్యాస్ టు బి లెర్న్డ్. క్రైస్తవ నైతికత్వం అనేది నేర్చుకోవాలి. దాన్ని మనం నేర్చుకోవడానికి ఒక సరి అయినటువంటి టీచర్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద రైట్ టీచర్. దాంట్లో రినౌన్సియేషన్, విడిచిపెట్టేది ఉన్నది, రెన్యూవల్, కొత్తగా ఉజ్జీవం చేసుకునేది ఉన్నది. దెన్ లాస్ట్ క్లాస్లో వి స్టడీడ్ అబౌట్ ద ఓల్డ్ గార్మెంట్స్ టు బి రీప్లేస్డ్. ఈ పాత దుస్తులు వేటిని తీసివేసి రీప్లేస్ చేయాలో చూస్తూ ఉన్నాడు. వర్సెస్ 25 to 29, 25వ వచనం నుంచి 29వ వచనం దాకా ఆ రీప్లేస్మెంట్ గురించి చూస్తూ ఉన్నాం. దాంట్లో ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు రీప్లేస్ ఈజ్ ద గార్మెంట్ ఆఫ్ ఫాల్స్హుడ్. అబద్ధం ఆడటం అనేది మానేయాలి. ఎందుకని అబద్ధం ఆడటం మానేయాలంటే, అబద్ధం ఆడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. 25వ వచనం. Therefore, having put away falsehood, let each one of you speak the truth with his neighbor, for we are members one of another. మనం అందరం కూడా ఒకే శరీరంలో సభ్యులమై అయి ఉన్నాం కాబట్టి, చెయ్యి కంటితో అబద్ధం ఆడుతుందా? అండ్ హ్యాండ్ టెల్ లై టు ఐ? క్యాన్ లెగ్ టెల్ లై టు ఐ? నా కాలు నా కంటికి అబద్ధం ఆడుతుందా? ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, వాట్ హ్యాపెన్స్? ద హోల్ బాడీ సఫర్స్. శరీరం అంతా కూడా సఫరం అవుతుంది. అబద్ధం ఆడటం అనేది క్రైస్తవుడికి వాడి వేలుతో వాడి కన్ను పొడుచుకోవటం. ఫర్ ఎ క్రిస్టియన్, టెల్లింగ్ లై ఈజ్ ఆల్మోస్ట్ పియర్సింగ్ యువర్ ఓన్ ఐస్. కాబట్టి యూ షుడ్ నాట్ హ్యావ్ ద గార్మెంట్ ఆఫ్ ఫాల్స్హుడ్. ఇట్ షుడ్ బి రీప్లేస్డ్ బై ట్రూత్. అది సత్యంతో నింపుకోవాలి. ది సెకండ్ వన్ ఈజ్ ద గార్మెంట్ ఆఫ్ యాంగర్. కోపపడుడు కానీ పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. బీ యాంగ్రీ అండ్ డూ నాట్ సిన్. డూ నాట్ లెట్ ద సన్ గో డౌన్ ఆన్ యువర్ యాంగర్.
అయితే ఈ కోపం గురించి మాట్లాడేటప్పుడు ఒక విచిత్రమైన విషయం. ఇన్ యాంగర్ దెర్ ఆర్ 2 aspects. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రైచియస్ యాంగర్, నీతియుక్తమైనటువంటి కోపం అనేది ఉన్నది. దెర్ ఈస్ యాంగర్ విచ్ ఈస్ వైల్డ్ అండ్ బ్యాడ్, చెడ్డది, అపవిత్రమైనది ఉన్నది. రైచియస్ యాంగర్ మనకు కలిగి ఉండాలి. ఫాల్స్హుడ్కి వచ్చేప్పటికి ఎవ్రీ ఫాల్స్హుడ్ యూ హ్యావ్ టు రిమూవ్ వితౌట్ ఎనీ categorization. But whereas anger, you have a differentiation. There is a righteous anger. There are certain things you need to reject. There are certain things you need to question. There are certain things you need to show your finger. అయితే ఈ యాంగర్ అనేది సాటన్కి ఒక బెడ్గా అయిపోకూడదు, ఒక ఫుట్ హోల్డ్గా అవ్వకూడదు. యాంగర్ని హృదయంలో అలాగే ఉంచేసుకుంటే కనుక సాటన్ క్యాన్ టేక్ హోల్డ్ ఆఫ్ దట్ యాంగర్ to make it into a dirtiest possible sin, even to the point of murder. మనం ఆ యాంగర్ని గుండెల్లో దాచుకున్నట్లయితే కనుక సాతానుడు ఆ యాంగర్ని ఉపయోగించి మర్డర్ చేసేదాకా కూడా తీసుకెళ్ళచ్చు. కాబట్టి చాలా క్లియర్గా ఏమని చెప్తున్నాడంటే, డూ నాట్ లెట్ ద సన్ గో డౌన్ ఆన్ యువర్ యాంగర్. సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నిలిచి ఉండకూడదు. వాట్ ఇట్ మీన్స్ ఈస్ యూ నీడ్ టు క్లియర్ ఆఫ్ దట్ యాంగర్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. And the third one is the garment of theft, దొంగతనం. Verse 27-28 ఇంగ్లీష్లో ఇట్లా ఉంటుంది. And give no opportunity to the devil. It can apply to anger, it can apply to theft. యాంగర్కి ఎట్లా అప్లై చేస్తుందంటే, హృదయంలో యాంగర్ని పెట్టుకుంటే యు ఆర్ గివింగ్ ఆపర్చునిటీ టు ద డెవిల్. అయితే థెఫ్ట్కి ఎలా అప్లై అవుతుందంటే, లెట్ ద థీఫ్ నో లాంగర్ స్టీల్ బట్ రెదర్ let him labor doing honest work with his own hands, so that he may have something to share with anyone in need. అపవాదికి చోటియకుడి, ఇక మీదట దొంగిలిక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. We are created to work. Not working is sin number 1. But when you don't work, when you have to live, దేవుడు మనం సృష్టించిందే పని చేయడానికి. పని చేయకుండా ఉండటం అనేది పాపం. ఒకవేళ పని చేయకుండా ఉంటే కనుక వాట్ యు డూ, యు లివ్ ఆన్ సంబడీస్ ఎర్నింగ్. నువ్వు వేరే వాళ్ళ సంపాదన మీద బతుకుతూ ఉంటావు. దట్ ఈస్ ఇన్ ఎ వే యు ఆర్ రాబింగ్ సంబడీస్ ఎర్నింగ్. ఇంకొకళ్ళ యొక్క ఆదాయం, ఇంకొకళ్ళ సంపాదనని నువ్వు దొంగిలిస్తూ ఉన్నావు. అయితే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడం అనేది బాధ్యత. సో పిల్లలు తల్లిదండ్రుల మీద ఆనుకోవటం, ఆధారపడి ఉండటం అనేది అది సోషల్ రెస్పాన్సిబిలిటీ, దేవుడు మనకి ఇచ్చినటువంటి గైడెన్స్. ఒకవేళ ఇంట్లో నేను హౌస్ వైఫ్గా ఉంటాను, ఐ వాంట్ టు బిల్డ్ మై హోమ్, యూ షుడ్ నాట్ ఫీల్ గిల్టీ. యు ఆర్ నాట్ రాబింగ్, యు ఆర్ బిల్డింగ్ హోమ్. యువర్ హస్బెండ్ ఈజ్ ఎర్నింగ్ సో దట్ యూ క్యాన్ వర్క్ ఆన్ ద హోమ్. నీ భర్త సంపాదిస్తున్నాడు ఎందుకనంటే నువ్వు కుటుంబాన్ని కట్టాలి అనేసి. కాబట్టి దొంగిలకూడదు అని చెప్తున్నప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. సో ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ టు బి వెరీ క్లియర్ అబౌట్ హిజ్ వర్క్. ప్రతి క్రైస్తవుడు కూడా తన యొక్క పని నిమిత్తం చాలా నిశ్చిత కలిగిన వాడే ఉండాలి. ఆయన నేను పని చేస్తున్నాను, నా పని ఇది అని చెప్పగలిగేటువంటి వాడు. అండ్ నౌ వర్స్ 29, ద గార్మెంట్ ఆఫ్ అన్హోల్సమ్ స్పీచ్. విసుగు వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. లెట్ నో కరప్టింగ్ టాక్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్, బట్ ఓన్లీ సచ్ యాజ్ ఈస్ గుడ్ ఫర్ బిల్డింగ్ అప్ as it fits the occasion, that it may give grace to those who hear. ఈ ప్రపంచంలో అతి శక్తివంతమైనది నాలుక. ఇట్స్ వెరీ పవర్ఫుల్. ఎందుకు అనంటే కనుక ఫర్ 2 reasons. Reason number 1, of all the living beings in this world, only human beings can use the tongue to talk. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నిటిలో సహజబద్ధంగా నాలుకను ఉపయోగించి మాట్లాడగలిగేది మనిషి ఒక్కడే. కాబట్టి when human talks, he is very close to God. He reflects God. దేవుడికి చాలా సమీపంగా ఉంటాడు, దేవుణ్ణి ప్రతిబింబిస్తూ ఉంటాడు. In that way, it's very powerful. And the word is so powerful అని ఎందుకన్నామంటే, when we dictate words, మనం పదాలు ఉపయోగించినప్పుడు words can edify or eliminate. పదాలు ఒక వ్యక్తిని ఉత్తేజపరచగలవు, అభివృద్ధిలోకి నడిపించగలవు, ప్రోత్సహించగలవు. దట్స్ పాజిటివ్.
లేదా ఎలిమినేట్, ఒక వ్యక్తిని నిరుత్సాహపరచగలం, కించపరచగలం, మాటలతోనే చంపేయగలం. దట్స్ కాల్డ్ ఎలిమినేషన్. సో వర్డ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అందుకనే సామెతల గ్రంథంలో అతి ఎక్కువ సార్లు 65 సార్లు మాటల గురించి మాట్లాడారు. మనము విస్తృతంగా 7 ways హౌ వీ క్యాన్ పుట్ డౌన్ అదర్స్ నేర్చుకున్నాం. 7 విధాలుగా మనం ఇతరులను ఏ విధంగా పడగొడతాం అనేది నేర్చుకున్నాం. our words have to be edifying, ఇతరులను మేలులోకి నడిపించేదిగా ఉండాలి. We can't be silent if somebody is doing wrong or going wrong. ఎవరైనా పాపం చేస్తున్నప్పుడు మనం మౌనంగా ఉండకూడదు. We need to edify them, we need to educate them, we need to exhort them. వాళ్ళకి బోధించాలి, వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళకి వెలిగింపులోకి తీసుకురావాలి. We have to speak appropriately. మనము అప్రాప్రియేట్గా మాట్లాడాలి, అప్రిషియేట్ చేస్తూ మాట్లాడాలి. అప్రిషియేట్, మనం అభినందిస్తూ మాట్లాడే వాళ్ళగా ఉండాలి. గ్రేషియస్ వర్డ్స్, మన మాటలు చాలా ఇతరులకు ఊరట కలిగించేదిగా ఉండాలి. దయతో కృపతో ఉన్నట్లు ఉండాలి. ఓ చిన్న సంఘటన చెప్తాను. జూయిష్ టాల్మన్లో, అంటే యూదుల యొక్క రచనలో ఒక స్టోరీ ఉంటుంది. సైమన్ అనేటువంటి ఒక పిచ్చోడిని, ఫూలిష్ సైమన్, సిల్లీ జాన్ అంటే సరదాగా ఉండేటువంటి యోహాన్ని వాళ్ళ యజమానుడు పిలిచి, ఈ ప్రపంచంలో అతి శక్తివంతమైంది ఏదైనా ఒకటి పట్టరండి అని అడిగాడంట. ఫూలిష్ సైమన్ అండ్ సిల్లీ జాన్ వాజ్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఇద్దరు వెళ్ళారు అండ్ బోత్ ఆఫ్ దెమ్ బ్రాట్ అ బాక్స్. వాళ్ళిద్దరు కూడా ఒక్కొక్క బాక్స్ తీసుకొచ్చాడు. మొదట ఫూలిష్ సైమన్ తెరిచి ఏమన్నాడంట, వాట్ ఈస్ దిస్ అని అంటే, సార్ ఐఎమ్ బ్రింగింగ్ ద బెస్ట్ అని అన్నాడంట. వై ఇట్ ఈస్ బెస్ట్ అని అంటే, విత్ దిస్ టంగ్ యూ క్యాన్ లిఫ్ట్ అప్ ఎ పర్సన్ హూ ఇస్ ఆల్మోస్ట్ కొలాప్సింగ్. చచ్చిపోయే పరిస్థితిలో, కృషించిపోయినటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ఈ నాలుకను ఉపయోగించి ఉత్తేజపరచచ్చు, లేపి నిలబట్టచ్చు అన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్ అన్నాడు. అప్పుడు సిల్లీ జాన్ని పిలిచి, హే వాట్ డిడ్ యూ బ్రింగ్ అని అంటే, ఆయన కూడా డబ్బా ఓపెన్ చేస్తే ఇట్స్ అగైన్ ఎ టంగ్. ఎందుకు ఈ టంగ్ తీసుకొచ్చావు అని అంటే, ఈ టంగ్ ఎంత శక్తివంతమైందంటే, సంతోషంగా, సరదాగా, ఉత్తేజంగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక మాట అనటంతో మనం ఊరుకోపెట్టచ్చు, నిరుత్సాహపరిచేయచ్చు, కృంగిపోయేటట్లు చేయొచ్చు, మూల కూర్చునేటట్లు చేయొచ్చు అని అన్నాడు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టంగ్. టుడే వీల్ రీడ్ ఫ్రమ్ వర్స్ 30 to 32. Ephesians chapter 4 verse 30 to 32. And do not grieve the Holy Spirit of God, by whom you are sealed for the day of redemption. Let all bitterness and wrath and anger and clamor and slander be put away from you, along with all malice. Be kind to one another, tender-hearted, forgiving one another, as God in Christ forgave you. దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. Now, when we read about these verses from verse 30 to 32, it is not only concluding the passage from 25 to 32. మనకున్నటువంటి ప్యాసేజ్ 25వ వచనం నుంచి 32 దాకా ఇది కంక్లూజన్ లాగా కనబడుతూ ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే, పరిశుద్ధాత్మని దుఃఖపరచడానికి మరొక పద్ధతి కూడా చెప్తున్నాడు. ఫాల్సుడ్, యాంగర్, ఇవన్నీ చెప్పేశాడు ఇప్పటిదాకా. ఆయన తర్వాత టంగ్ని ఉపయోగించడం, అన్హోల్సమ్ స్పీచ్, తర్వాత థెఫ్ట్. ఈ 4 విధాలుగా మనము పరిశుద్ధాత్ముని గ్రీవ్ చేయొచ్చు. అది మనం నేర్చుకుంటాం. బట్ హీఈస్ నౌ స్పీకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ కాల్డ్ బిటర్నెస్. బిటర్నెస్ అన్నదానికి తెలుగులో పగ, విరోధము, వైరము, వాటి గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. బిటర్నెస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ యాంగర్. అది యాంగర్ని బట్టి వచ్చేది. హాస్టిలిటీ, వ్యతిరేకతను బట్టి పుట్టుకొచ్చేది. దిస్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ అవర్ హార్ట్, మన యొక్క హృదయంలో ఉండేటువంటిదిగా ఉంటుంది. అయితే పౌలు భక్తుడు ఈ బిటర్నెస్ని మనము ఎందుకు అవాయిడ్ చేయాలి,
బిటర్నెస్ అనేది పళ్ళు కొరుకుతో మాట్లాడతాం, లేకపోతే ఎవరు లేనప్పుడు ఆ వ్యక్తి గురించి దుష్టంగా ఆలోచించడం, ఒక వ్యక్తికి కీడు కలగాలని ఆశించటం. దిస్ ఈజ్ ఆల్ దట్ ఈస్ బార్న్ అవుట్ ఆఫ్ బిటర్నెస్. ఎయిమింగ్ ఆర్ థింకింగ్ దట్ సంథింగ్ బ్యాడ్ షుడ్ హ్యాపెన్ టు ఎ పర్సన్, ఆర్ యాంటిసిపేటింగ్ సంథింగ్ ఈవిల్ టు ఎ పర్సన్. దిస్ ఈజ్ ఆల్ దట్ ఇవాల్వ్స్ అవుట్ ఆఫ్ బిటర్నెస్. Now Paul gives 3 reasons why we should avoid bitterness. Number 1, bitterness is sin that hurts the person. Which person? The person who is having bitterness. ఈ పగ అనేది ఉండటం బట్టి ఎవరికైతే పగ ఉంటుందో అది వాళ్ళకి హాని కలిగిస్తుంది. యు గాట్ ఇట్? ఒకవేళ మీకు ఈ విధమైన పగ ఉన్నది అనుకోండి, ముందు మీకు నష్టం కలుగుద్ది. ఫర్గెట్ అబౌట్ ద బిటర్నెస్ యు ఆర్ హ్యావింగ్ ఆన్ అనదర్ పర్సన్. ఏ వ్యక్తి మీద మీకు ఆ పగ ఉన్నదో అది పక్క పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇఫెక్ట్స్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇంపాక్ట్స్ యూ. అది నీ మీద ప్రభావం చూపిస్తుంది, నీకు కష్టాన్ని కలిగిస్తుంది. ఎలాగా అని అంటారేమో. బిటర్నెస్ అండ్ అన్ఫర్గివింగ్ స్పిరిట్. ఒకవేళ ఒక వ్యక్తి గురించి మీరు కోపం పెట్టుకున్నప్పుడు, ఆ వ్యక్తి గురించి మీరు ఒక సమాచారం వింటే ఇట్ ఇంపాక్ట్స్. మనలో కొంతమంది ఏమని చెప్తారంటే, ఆ మాట విని ఆయనకి బీపీ పెరిగిపోయిందండి, ఆ మాట విని ఆయనకి పక్షవాతం వచ్చిందని, ఆ మాట విని హార్ట్ అటాక్ అయి చనిపోయాడండి. వై? సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఇంపాక్ట్స్ యువర్ హార్ట్. నీ యొక్క హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. యాంగర్ అండ్ బిటర్నెస్, ఇట్ నాట్ ఓన్లీ ఇంపాక్ట్స్ ద హార్ట్ బట్ ఇట్ ఆల్సో ఇంపాక్ట్స్ ద లివర్. మనకి లివర్ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని ఎసిడిటీ లేకపోతే షుగర్, ఇవన్నీ కూడా దే ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ వన్ పాసిబుల్ రీజన్ ఈజ్ యాంగర్ అండ్ బిటర్నెస్. కోపము, కక్ష అనేది ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి జబ్బులు కూడా ఉత్పన్నమవుతుంది. హైపర్ టెన్షన్, హై బీపీ, స్వెటింగ్, ఆల్ దీస్ ఇవాల్వ్ అవుట్ ఆఫ్ బిటర్నెస్. సో ఇట్ హర్ట్స్ దట్ పర్సన్ ఫస్ట్. ఆ వ్యక్తిని ముందు హాని కలిగిస్తుంది. అందుకనే పౌలు భక్తుడు అన్నాడు, ది సెకండ్ రీజన్ ఇస్ దిస్: బిటర్నెస్ ఇస్ సిన్ దట్ ఇట్ హర్ట్స్ అదర్స్. ఈ పగ అనేది ఇతరులకు హాని కలిగించేదిగా ఉంటూ ఉంటుంది. రిమెంబర్, వెన్ యు ఆర్ హ్యావింగ్ బిటర్నెస్ ఆన్ ఎనీబడి ఎల్స్, మీకు ఎవరి మీదైనా సరే ఈ పగ, క్రోధము, విరోధము ఉన్నప్పుడు సాటన్ యూజెస్ దట్ యాజ్ ఎ బ్రీడింగ్ ప్లేస్, యాజ్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. సాతానుడు దాన్ని ఒక బ్యాటిల్ గ్రౌండ్గా వాడుతూ ఉంటాడు. వాడు అక్కడి నుంచి ఫైట్ చేయటం మొదలు పెడతాడు అనమాట. అక్కడి నుంచి నిన్ను ఒక పనిముట్టుగా వాడుకుంటాడు. లాట్ ఆఫ్ పీపుల్ బికమ్ స్లేవ్స్ టు యాంగర్. కోపానికి, పగకి వాళ్ళు బానిసలు అయిపోతూ ఉంటారు. దేర్ఫోర్ దే హర్ట్ అదర్స్, దే కిల్ అదర్స్. వాళ్ళు ఇతరులని మాట రూపంలో చంపేవాళ్ళు కొంతమంది ఉంటారు, క్రియ రూపంలో చంపేవాళ్ళు కొంతమంది ఉంటారు. దిస్ ఇస్ ద సెకండ్ రీజన్. ద థర్డ్ రీజన్ ఇస్ దిస్: బిటర్నెస్ ఇస్ ద సిన్ దట్ హర్ట్స్ గాడ్. దేవుణ్ణి బాధ పెట్టేదిగా ఉంది. నెంబర్ 1, ఇట్ హర్ట్స్ మీ. నాకు పగ ఉంటే నాకు కష్టం కలుగుద్ది. నెంబర్ 2, ఇట్ హర్ట్స్ ద పర్సన్ ఆన్ హూమ్ ఐఎమ్ హ్యావింగ్ బిటర్నెస్. నేను ఎవరి మీద అయితే పగ, కోపం కలుగున్నానో ఆయన్ని లేదా ఆమెను హర్ట్ చేస్తుంది. మూడోది, ఇట్ హర్ట్స్ గాడ్. దేవుణ్ణి అది హర్ట్ చేసేదిగా ఉంటూ ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ గ్రీవ్స్ గాడ్ ద ఫాదర్ బికాస్ హీఈస్ ద వన్ హూ హ్యాస్ ఫర్గివెన్ us ఇన్ జీసస్ క్రైస్ట్. తండ్రి దేవుణ్ణి ఎందుకు హర్ట్ చేస్తుంది అని అంటే, తండ్రి దేవుడు క్రీస్తులో నిన్ను నన్ను క్షమించాడు కదా, మరి నువ్వెందుకు ఇతరులను క్షమించలేకపోతున్నావు? ఐ హ్యావ్ ఫర్గివెన్ యూ, వై కాంట్ యూ ఫర్గివ్ అదర్స్? ఎస్, దే హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. నిజమే, వాళ్ళు తప్పు చేశారు. బట్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ అదర్స్ వెన్ ఐ హ్యావ్ ఫర్గివెన్ యూ? నేను నిన్ను క్షమించినప్పుడు నువ్వు ఎందుకు ఇతరులని క్షమించలేకపోతున్నావు? లుక్ ఎట్ దిస్ వర్స్: ఒకరి మీద ఒకరు కరుణాభావంతో దయ చూపుతూ ఉండడి, క్రీస్తులో దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమిస్తూ ఉండడి. బాబ్ క్రోగర్ ట్రాన్స్లేషన్ లో చదువుతున్నాను నేను. ఒకరినొకరు క్షమిస్తూ ఉండాలి. ఇట్ ఈస్ అ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. గాడ్ హ్యాస్ ఫర్గివెన్ us ఫ్రమ్ ఆల్ అవర్ సిన్స్. దేవుడు మనల్ని క్రీస్తులో ప్రతి పాపము నుండి క్షమించాడు. సో యూ నీడ్ టు ఫర్గివ్ అదర్స్. నువ్వు ఇతరులను క్షమించగలిగి ఉండాలి. అన్ఫర్గివింగ్ స్పిరిట్ ఈజ్ ఫ్రమ్ ద డెవిల్. క్షమించలేనటువంటి ఆత్మ కలిగి ఉండటం అనేది సాతానుడి దగ్గర నుంచి వస్తుంది. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ,
unforgiving spirit or arrogance or bitterness, this is the battleground, this is the football ground, this is the foothold for Satan to make you and making you a victim. ఒక పనికి మాలిన వ్యక్తిగా చేయడానికి సాతాను నిన్ను వాడుకోవడానికి అవకాశం ఉన్నది. I want to give you a classical example. I think I gave this example before, but I want to tell you. Corrie ten Boom and her sister were put in prison during Hitler's time. Corrie ten Boom ni tana akkani iddarni jaillo pettar. Aithe Corrie ten Boom వాళ్ళ అక్క చాలా అందంగా ఉంటది. Corrie ten Boom ని ఒక సెక్యూరిటీ గార్డ్ ఒక గదిలో ఆమెను కట్టేసి తన కళ్ళ ఎదురుగా వాళ్ళ అక్కను రిపీటెడ్గా సెక్షువల్గా అబ్యూజ్ చేస్తే, లైంగికంగా వాళ్ళ సొంత అక్కను కళ్ళ ఎదుటంగా ఆయన భయంకరంగా రేప్ చేస్తూ ఉంటే, చాలాసార్లు అలా రేప్ చేసినప్పుడు షీ వాజ్ నాట్ ఏబుల్ టు బేర్ దట్ అండ్ షీ డైడ్. ఆమె చచ్చిపోయింది. Corrie ten Boom, she came out of the prison and she heard the gospel and she became a Christian and she was also a preacher. Corrie ten Boom బయటకు వచ్చింది, యేసు ప్రభు గురించి సువార్త విన్నది, రక్షింపబడింది. ఆమె నెమ్మదిగా వాక్యం కూడా బోధిస్తూ ఉంది. వన్ డే ఇన్ జర్మనీ వెన్ షీ వాజ్ ప్రీచింగ్ అండ్ షీ గేవ్ ఎ ఆల్టర్ కాల్, ఒక పిలిపిచ్చింది, దేవుని ప్రేమ కావాల్సిన వాళ్ళు రండి అని. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ వర్ కమింగ్ అండ్ Corrie ten Boom వాజ్ ప్రేయింగ్ అండ్ షీ ఫౌండ్ వన్ ఓల్డ్ మ్యాన్ స్లోలీ వాకింగ్. ఒక ముసలివాడు నడుచుకుంటూ వస్తున్నాడు. దగ్గరకు వచ్చేప్పటికి తను గుర్తుపట్టింది, తానెవరో కాదు, హీఈస్ ది సెక్యూరిటీ గార్డ్ అట్ దట్ ప్రిజన్ who abused her sister repeatedly before her eyes. As a reason, she died. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ జైలు ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్, ఎవరైతే తన అక్కను పదే అత్యాచారానికి గురి చేసి చంపేశాడు. కాబట్టి దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది. అలా క్షణాలు ఆలోచిస్తా ప్రార్థన చేసింది, ప్రభా వాట్ షుడ్ ఐ డూ అని. గాడ్ టోల్డ్ హర్, ఐ హావ్ ఫర్గివెన్ యూ, నౌ యూ ఫర్గివ్ హిమ్. నేను నిన్ను క్షమించాను, నువ్వు క్షమించాను. దెన్ Corrie ten Boom went and put her hands upon the hands of that man. ఆ చేతులు అతను ఇలా పట్టుకొని ఉంటే తన చేతులు పెట్టింది. And she says that the love of God, the power of God came through that other man's body into her body. వేరే వ్యక్తి శరీరంలోంచి తన శక్తిలోకి దేవుని ప్రేమ, దేవుని శక్తి రావటం జరిగింది అని చెప్తా ఉన్నది. సో మై ఫ్రెండ్స్, forgiving is the very character of God. Forgiving others is possible only when we are forgiven by God. నువ్వు క్షమించలేకపోతున్నావు ఇతరులు అనంటే you need to check whether you have totally been forgiven or not. నువ్వు దేవుని చేత క్షమించబడినప్పుడు, నీ మీద నీకు అపరాధ భావం లేకపోతే you can easily forgive others. ఇతరులను క్షమించగలుగుతావు. Forgiving others is for the sake of God who has forgiven us. మనం ఇతరులను క్షమించేది దేవుని కోసం, ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి. ఫర్గివింగ్ అదర్స్ ఈజ్ ఇన్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ గాడ్. మీరు క్షమించండి, ఇట్స్ ఎ కమాండ్. అందుకనే మనము ఇతరులను క్షమిస్తూ ఉంటాం. లెర్నింగ్ టు ఫర్గివ్ అదర్స్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్, దెర్ విల్ బి యాంగర్, దెర్ విల్ బి బిటర్నెస్. నీలో కోపము అనేది ఉంటది, నీలో వైరము, పగ అనేది ఉంటది. అండ్ దట్ కిల్స్ యూ, దట్ డిటీరియేట్స్ యూ. అది నిన్ను క్షీణింప చేస్తూ ఉంటది. కాబట్టి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్, మనము క్షమించకపోయినట్లయితే కనుక ఇట్ హర్ట్స్ గాడ్ ద ఫాదర్. రెండోది, ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్, ఇట్ విల్ గ్రీవ్ ద సన్ ఆఫ్ గాడ్. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కూడా బాధ పెట్టుద్ది. ఎందుకనంటే హీఈస్ ద వన్ who died on the cross. Please try to understand. Who died on the cross, who left the hand of the Father only to forgive you. నిన్ను క్షమించటానికి ఆయన సిలువ మీద చచ్చిపోవటమే కాదు, తండ్రి యొక్క హస్తాన్ని విడిచిపెట్టేశాడు ఆయన. కాబట్టి ఆయన ఎంత గొప్ప పని చేశాడు. బీ కైండ్ టు వన్ అనదర్, టెండర్ హార్టెడ్, ఫర్గివింగ్ వన్ అనదర్ యాజ్ గాడ్ ఇన్ క్రైస్ట్ ఫర్గేవ్ యూ. క్రీస్తులో క్షమించబడ్డావు కాబట్టి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయాలై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. జీసస్ క్రైస్ట్ హ్యాస్ పర్చేస్డ్ అవర్ ఫర్గివ్నెస్ అండ్ హీ స్పెంట్ హిస్ బ్లడ్. తన స్వరక్తం ఇచ్చి మనకి క్షమాపణ కొన్నాడు ఆయన. మనం ఒక బానిస, దేనికి బానిస?
అపరాధ భావానికి బానిస, కక్షకు బానిస, విరోధానికి బానిస, పగకు బానిస. సో ఆ బానిసత్వంలోంచి మనల్ని బయటికి తీసుకురావడానికి యేసయ్య రక్తమును ఇచ్చారు. వీఆర్ స్లేవ్స్ టు గిల్ట్, వీఆర్ స్లేవ్స్ టు యాంగర్, వీఆర్ స్లేవ్స్ టు బిటర్నెస్. సో జీసస్ క్రైస్ట్ త్రూ హిస్ బ్లడ్ పర్చేస్డ్ అస్ ఫ్రమ్ దట్ స్లేవరీ. ఆ యొక్క బానిసత్వాన్ని నుంచి బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి మనం బయటకు వచ్చాం. అండ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యావింగ్ ద రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఒక మానవునిగా దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు వీఆర్ బౌండ్ టు హ్యావ్ రైట్ రిలేషన్షిప్ విత్ అదర్స్. మనము ఇతరులతో సరైనటువంటి సంబంధం కలిగి ఉండాలి, ఉండబద్దులమై ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, నువ్వు ఒక వ్యక్తిని క్షమించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు డోంట్ కమ్ టు మీ టు వర్షిప్, డోంట్ బ్రింగ్ యువర్ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్స్. నువ్వు ఆరాధన చేయడానికి నా దగ్గరకు రావద్దు, దట్ విల్ బి అ డ్రామా. నువ్వు కృతజ్ఞత అర్పణ తీసుకొని నా దగ్గరకు రావద్దు, ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. యూ ఫస్ట్ గెట్ స్ట్రైట్ విత్ దట్ పర్సన్. ఆ వ్యక్తితో సరి చేసుకొని అప్పుడు నువ్వు నా దగ్గరికి రా అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. జీసస్ క్లియర్లీ సెడ్, ఇఫ్ యు ఆర్ నాట్ అగ్రీమెంట్ విత్ ఈచ్ అదర్, ఐ కెనాట్ బి విత్ యూ. ఇఫ్ యు ఆర్ నాట్ ఫర్గివింగ్ సమ్వన్, ఐ కెనాట్ యాక్సెప్ట్ యువర్ గిఫ్ట్. సో తండ్రి దేవుడు బాధపడతాడు, కుమారుడు బాధపడతాడు. మూడోది హోలీ స్పిరిట్. థర్డ్, ఇట్ గ్రీవ్స్ ద హోలీ స్పిరిట్. ఎందుకని హోలీ స్పిరిట్ బాధపడతాడు అని అంటే, ఫ్రమ్ దేర్ ఐఎమ్ గోయింగ్ టు లుక్ ఇన్ టు దిస్ ప్యాసేజ్. ఐఎమ్ రీడింగ్ వర్స్ 30. దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. నౌ దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి. యు కెనాట్ గ్రీవ్. ద వర్డ్ గ్రీవ్ అంటే బాధ పెట్టడం, దుఃఖ పెట్టడం, కుమిలిపోయేటట్లు చేయడం. దట్ ఈస్ కాల్డ్ గ్రీవ్. అండ్ హూ క్యాన్ హ్యావ్ గ్రీఫ్? ఎవరికి ఈ బాధ దుఃఖము ఉంటుంది? ఇట్స్ నాట్ టు ఎ థింగ్, ఒక వస్తువుకు కాదు. ఇట్స్ నాట్ టు అన్ ఎనర్జీ, ఒక శక్తి కాదు. దిస్ అప్లైస్ ఓన్లీ టు ఏ హ్యూమన్ బీయింగ్. ఇట్ అప్లైస్ టు ఓన్లీ టు ఎ పర్సన్. ఒక వ్యక్తికి మాత్రమే ఇది సాధ్యం, ఒక శక్తికి సాధ్యం కాదు, ఒక పదార్థానికి సాధ్యం కాదు, ఒక వస్తువుకి సాధ్యం కాదు. ఇట్ అప్లైస్ ఓన్లీ టు ఎ పర్సన్. సో హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, నాట్ జస్ట్ ఎ ఫోర్స్ ఆర్ పవర్. కేవలము ఒక శక్తి అని అనుకుంటే కాదు. లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇన్ దిస్ వరల్డ్, ఇన్ ద outer universe in the sense, if you go beyond the solar system, మనము ఈ సూర్య కుటుంబం దాటి వెళ్ళిపోతే, there are big areas which are huge energy sources. పెద్ద స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలు చాలా శక్తివంతంగా ఉన్నాయి. Do you know what scientists are calling them as? Black holes. వాటిని బ్లాక్ హోల్స్ అని అన్నారు. దే హ్యావ్ మోర్ ఎనర్జీ దెన్ సన్. సూర్యుడి కంటే ఎక్కువ శక్తి ఉంటుందంట బ్లాక్ హోల్స్. వాటిని బ్లాక్ హోల్స్ అని ఎందుకు అన్నారంటే, దే డోంట్ నో వాట్ టు నేమ్ ఇట్. చాలా మంది క్రిస్టియన్స్ దే లుక్ అట్ హోలీ స్పిరిట్ లైక్ ఎ బ్లాక్ హోల్. అంటే అర్థం కానట్లు చేస్తూ ఉంటారు. దెర్ ఇస్ నో నీడ్ టు ఫీల్ లైక్ దాట్. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్. పరిశుద్ధాత్ముడు వ్యక్తి అయి ఉన్నాడు. అంతేకాదు, ఇన్ ద బైబిల్ హోలీ స్పిరిట్ ఈజ్ అడ్రస్డ్ యాజ్ ఎ మేల్. ఒక పురుషునితో సమానంగా అంచనా వేశారు. అతడు, ఆయన అనేటువంటి మాట సంబోధించారు. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ జాన్ 14 సారీ John 14, 15 and 16. ఈ 3 chapters లో several times Holy Spirit has been addressed as he, ఆయన అనే మనకి యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో పలుమార్లు సంబోధించినట్లు మనం చూస్తాం. సో హీస్ బీన్ కాల్డ్ విత్ ఎ మాస్కులైన్ జెండర్. పురుషలింగంతో ఆయన్ని సంబోధించడం జరిగింది. బికాజ్ హీఈస్ ఫీలింగ్, హీఈస్ హ్యావింగ్ గ్రీఫ్. ఆయన బాధపడుతున్నాడు కాబట్టి హీ హ్యాస్ హార్ట్, హీ హ్యాస్ ఫీలింగ్స్, హీ హ్యాస్ విల్. తనకో చిత్తం ఉన్నది, తనకో హృదయం ఉన్నది, తనకో మనస్సు ఉన్నది. అందుకనే ఆయన బాధపడుతూ ఉన్నాడు. సో దాట్ ఈజ్ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ డివైన్ పర్సన్. ఆయన
దైవికమైనటువంటి వ్యక్తి అయి ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ వై హోలీ స్పిరిట్ ఈజ్ గ్రీవ్డ్? పరిశుద్ధాత్ముడు ఎందుకు గ్రీవ్ అవుతూ ఉంటాడు? సిన్ గ్రీవ్స్ ద హోలీ స్పిరిట్ బికాస్ హీ లవ్స్ అస్. మనం పాపం చేస్తే పరిశుద్ధాత్ముడికి ఎందుకు బాధ కలుగుద్దంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. నౌ లెట్ మీ గివ్ యూ ద క్లియర్ ఎగ్జాంపుల్ వాట్ ఇట్ మీన్స్ టు గ్రీవ్ వెన్ యు ఆర్ లవింగ్. నువ్వు ప్రేమిస్తున్నప్పుడు ఎప్పుడు బాధపడతావు అంటానికి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. థింక్ అబౌట్ టూ పీపుల్. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వన్ పర్సన్ ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ యోర్స్, ద అదర్ పర్సన్ ఈజ్ అన్నోన్ పర్సన్. ఒక ఆయన నీ హృదయానికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి, నువ్వు ఇష్టపడేటువంటి వ్యక్తి, నీకు సన్నిహితుడు. ఇంకో వ్యక్తి నీకు తెలియనటువంటి వాడు. ఓకే, అయితే యూ వెంట్ ఆన్ ఏ బైక్ ఆర్ సంథింగ్ లైక్ దట్, యూ ఫెల్ డౌన్. నువ్వు ఒక బైక్ మీద వెళ్ళావు, కింద పడిపోయావు. అన్నోన్ పర్సన్ నువ్వు పడిపోయిన రీతిని చూసి నవ్వచ్చు, ఎరా సైడ్గా డ్రైవ్ చేయడం రాదా అని నవ్వచ్చు. దట్స్ అన్ అన్నోన్ పర్సన్ అండ్ యూ డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, జస్ట్ ఎవేడ్ ఇట్, పట్టించుకోకుండా వదిలేస్తావు. అయితే అదే మాట నువ్వు బాగా ప్రేమించిన వ్యక్తి అంటే కనుక యూ గెట్ హర్ట్. You get hurt. The reason is this: I love him. I love this person. How can he say that to me? నేను ఎంతో ప్రేమిస్తున్నాను ఈ వ్యక్తిని. ఆ మాట ఎలా చెప్పగలుగుతాడు? పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేమించి మనలో ఉంటున్నాడు. పరిశుద్ధాత్మునికి ఇష్టం లేని పని ఏది చేసినా, అది ఫాల్స్హుడ్ అవ్వచ్చు, యాంగర్ కావచ్చు, లేకపోతే మనము ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడవచ్చు. It can be bitterness or it can be robbing others. ఈ ఐదిట్లో ఏది చేసినా కూడా, do you know who is grieved? The Holy Spirit, పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే he loves us, so he get hurt. ఒకవేళ బయటోడు ఎవడో అబద్ధం చేస్తే మోసగాడు అంటారు. నువ్వు బాగా ప్రేమించిన వ్యక్తి అబద్ధం ఆడితే మోసగాడు అను. ఎలా చేశాడు ఈ పని? నేను ఇంత ప్రేమించానే, హౌ కెన్ హీ డూ దాట్? ఎలా చేయగలిగాడు? వాట్ మేడ్ దట్ పర్సన్ టు డూ ఇట్? దట్స్ హౌ యూ ఫీల్. ఎవరో బయటోడు కోపంతో అరిస్తే యూ డోంట్ ఫీల్. నువ్వు బాగా ప్రేమించిన వ్యక్తి నీ మీద కోపం పెట్టుకుంటే యూ కాంట్ ఈట్ ఫుడ్, యూ కాంట్ బి కంఫర్టబుల్. నీకు తెలిసిన వాళ్ళే నీకు దొంగతనం చేస్తే యూ ఫీల్ సో బ్యాడ్. నీకు తెలిసిన వాళ్ళు నీ మీద చెడ్డ మాటలంటే you understand now? So all these 5 things, it hurts Holy Spirit because he loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. The second reason is this: he not only loves us, he also loves the other person. Imagine నువ్వు ఒక బిలీవర్వి, ఇంకో బిలీవర్కి అబద్ధం చెప్పావు. నువ్వు ఒక బిలీవర్వి, ఇంకో బిలీవర్ మీద అనవసరంగా కోపం చూపించావు. నువ్వు ఒక బిలీవర్వి, ఇంకో బిలీవర్ దగ్గర రాబ్ చేసావు. వాట్ హ్యాపెన్స్? హోలీ స్పిరిట్ ఫీల్స్. ఎందుకు తెలుసా? హీఈస్ దేర్ ఇన్ యూ అండ్ హీఈస్ ఆల్సో దేర్ ఇన్ దట్ పర్సన్. ద సేమ్ హోలీ స్పిరిట్. ఇట్స్ ఆల్మోస్ట్ వన్ హ్యాండ్ డిసీవింగ్ అదర్ హ్యాండ్. హరి, యూ బిలాంగ్ టు ద సేమ్ బాడీ, యూ హ్యావ్ ద సేమ్ స్పిరిట్. హౌ కెన్ యూ టెల్ లైస్? How can you have anger? My friends, in fellowship, in Christian fellowship, falsehood, anger, robbery, bitterness, and unwholesome talk cannot exist. Because fellowship లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో కూడా పరిశుద్ధాత్ముడు ఆయనే ఉన్నాడు. You have to tell them something comes. Tell them. అదే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి he gets hurt. So when you hurt others, the Holy Spirit is there in them, he's hurt. He's the same spirit in you too. So he cannot have 2 different faces in the same fellowship. Think about this Scotland fellowship. If there is a differences between 2 persons, how can the Holy Spirit be comfortable with both the people? Can he have 2 kinds of faces? He cannot have 2 kinds of faces. We are the members of the same body. If one part is hurt, the whole body feels because of the Holy Spirit. He's the same spirit in 2 persons who are in conflict.
we cannot be comfortable. Disunity, hatred, vengeance, all this will grieve him. He is the spirit of truth, so falsehood grieves him. He is the one who makes us to work in this world. So if you are not working, he feels bad. So that is the second reason. The third reason is this: sin grieves the Holy Spirit because he is holy. Please try to understand this. He is holy. దేవుడు పరిశుద్ధుడు. Because he is holy, he cannot tolerate sin. Did you understand? He cannot tolerate sin. ఆయన పాపాన్ని అంగీకరించలేడు. మరి ఎలా క్షమిస్తాడండి? ఆ పాపం మీద ఉన్నటువంటి కోపాన్ని he shifted onto his son. ఆయన తన కుమారుడి మీదకి ఆయన తిప్పి చూపించాడు. దేవుడు ప్రతి పాపం మీద కోపం చూపిస్తాడు. హీ కెనాట్ టాలరేట్. అయితే నిన్ను క్షమించడానికి ఆ కోపాన్ని తన కుమారుడి మీదకి మార్చాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు షిఫ్ట్ ఇట్. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. నౌ యాజ్ ఎ బిలీవర్, ఒక విశ్వాసిగా పాపం చేస్తే ఇట్ గ్రీవ్స్ హోలీ స్పిరిట్. అవిశ్వాసిగా ఉన్నప్పుడు పాపం చేస్తే మేబీ యూ మే నాట్ ఫీల్ గిల్టీ. ఎందుకనంటే యూ హ్యావ్ అ హార్డ్ అండ్ హార్ట్. బండబారిపోయినటువంటి హృదయం ఉందేమో, సిగ్గులేనటువంటి జీవితం జీవిస్తున్నామేమో. దట్స్ పాస్ట్. బట్ నౌ యాజ్ అ బిలీవర్, వెన్ ద హోలీ స్పిరిట్ ఈజ్ రిసైడింగ్ ఇన్ యూ, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటున్నప్పుడు నువ్వు పాపం చేస్తే, చిన్న పాపం చేసినా కూడా ఇట్ డిస్టర్బ్స్ హోలీ స్పిరిట్. అది చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో ఇన్ ఫ్యాక్ట్ దట్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్సైడ్, ఈవెన్ విత్ ఎ స్మాల్ సిన్, ఈస్ ద ప్రూఫ్ దట్ యు ఆర్ బోర్న్ అగైన్. చిన్న పాపం చేసినప్పుడు కూడా హృదయంలో కలిగేటువంటి ఆ కలత నువ్వు మారు మనసు పొందావు అంటానికి రుజువు అన్నమాట. దెన్ the other reason, sin grieves the Holy Spirit because he came to indwell us permanently. పరిశుద్ధాత్ముడు మనలో పర్మనెంట్ గా ఉండటానికి, స్థిరంగా ఉండటానికి వచ్చాడు. కాబట్టి ఆయన హర్ట్ అవుతాడు. వచ్చి వెళ్ళిపోయేవాడు అనుకోండి, సరే నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోవచ్చు. కానీ వచ్చి ఉండేవాడైతే కనుక హర్ట్ అయిపోయి అక్కడే ఉంటాడు. అండ్ డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, by whom you are sealed for the day of redemption. దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. Now please try to understand. We have been sealed by the Spirit of God till the day of redemption. ఆ రిడెంప్షన్ అంటే అది నీ చావు ద్వారా రిడీమ్ అవుతూ ఉండొచ్చు, లేదా యేసుక్రీస్తు వచ్చినప్పుడు రాప్చర్ ద్వారా రిడీమ్ అవ్వచ్చు. నువ్వు చనిపోయి పరలోకంలోకి వెళ్ళావు అనుకోండి, దట్స్ ఆల్. పరిశుద్ధాత్ముడి పని అక్కడితో అయిపోయింది. లేదు, రెండో రాకడ దాకా నువ్వు ఉన్నావు అనుకో, ర్యాప్చర్ అయ్యేదాకా ఆయన పని. సో నీలో ఉంచబడ్డాడు ఆయన, నీలో ఉన్నాడు ఆయన. కాబట్టి దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో ఆయన ఆ ముద్ర వేశాడు నా మీద. కాబట్టి నేను గనక పరిశుద్ధాత్ముడిని దుఃఖపరిస్తే ఆయన చాలా బాధపడతాడు. బాధపడితే అక్కడితో ఆగిపోదు. లెట్ మీ టెల్ యు వన్ థింగ్. Sin grieves the Holy Spirit and there will be consequence. పరిశుద్ధాత్ముడు బాధపడతాడు, దానికి పర్యవసానాలు ఉంటాయి. I can give you few. Let me give you one. మొదటిది ఏంటంటే, he then creates pain in the conscience. మనస్సాక్షిలో నొప్పి కలిగిస్తాడు. This is in a way positive. ఇది మంచిది. It's a positive thing. ఎందుకంటే తద్వారా నువ్వు రియలైజ్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. He wants to make you realize. నువ్వు గుర్తించాలి, నువ్వు బయటికి రావాలి అని. ఇఫ్ యు డోంట్ రియలైజ్, మనస్సాక్షిలో నొప్పిని కలిగించడం బట్టి నువ్వు గుర్తించకపోయినట్లేదు, హీ గోస్ టు ద సెకండ్ లెవెల్. దెర్ విల్ బి ఎ లవింగ్ డిసిప్లిన్. హిబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5-11 దాకా చూస్తాం. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని ఆయన శిక్షిస్తాడు. గాడ్ డిసిప్లిన్స్ హూమ్ హీ లవ్స్. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని శిక్షిస్తాడు. మనలో కొంతమంది ఈ ప్రశ్న అడుగుతారు, అవిశ్వాసులకు లేని బాధ నాకెందుకు ఉంది? అవిశ్వాసులు అదే తప్పు చేస్తున్నారు, వాళ్ళు అభివృద్ధి చెందేస్తున్నారు, నేను చేస్తే నేను నలిగిపోతున్నాను. వై? గాడ్ డజంట్ గివ్ అస్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఆర్ health wise some breakthrough or in our profession breakthrough, and he puts us down so that
we might have moral breakthrough. నైతికంగా మనం బ్రేక్ త్రూ అవ్వాలి అని అంటే, గాడ్స్ హోలీనెస్ లో మనం బ్రేక్ త్రూ అవ్వాలంటే, గాడ్ షుడ్ స్టాప్ దిస్. దట్ షుడ్ హ్యాపెన్. నౌ ఐల్ గివ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. డేవిడ్, when he committed sin with Bathsheba, దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు గాడ్ డిసిప్లిన్డ్. ఎలాగా? ఆ కొడుకుని దేవుడు తీసేసుకున్నాడు. గాడ్ టుక్ అవే దట్ సన్ బార్న్ టు బెత్షెబా, అండ్ దేర్ డేవిడ్ స్టార్టెడ్ రియలైజింగ్. దేవుడు తన తప్పును తెలుసుకోవటం మొదలు పెట్టాడు. డూ యూ అండర్స్టాండ్? గాడ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. నువ్వు నాకు కావాలి. సో హోలీ స్పిరిట్ disciplines us. There can be pain in us. మూడోది, there will be loss of fellowship and leading. మనము ఎప్పుడైతే పాపం చేస్తామో, కాన్షియస్ ద్వారా పరిశుద్ధాత్ముడు వర్కౌట్ చేసినప్పుడు, డిసిప్లిన్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, when we don't respond, we lose fellowship with God. We lose fellowship with God. What do you mean by fellowship with God? That means you are in the same home. Wife and husband, when they have conflict, they don't talk with each other. Siblings, they don't talk with each other. They don't have fellowship, but they are still in relationship. వాళ్ళొక సంబంధంలో ఉన్నారు, సహవాసాన్ని కోల్పోయారు. In the same way, we are the child, we are children of God. మనం దేవుని పిల్లలమే, but we don't enjoy the fellowship. We don't have the leading. We feel so dry. We don't want to read the Bible. Even if you read the Bible, you don't get any meaning out of it. దేవుని వాక్యం చదవబుద్ధి అవదు. చదివిన బలవంతంగా దాంట్లోంచి ఎటువంటి మీనింగ్ నీకు రాదు. We totally miss the joy and fellowship with God. This is nothing but missing God's love. The fourth one will be, there is the loss of joy of salvation. అంటే రక్షణ కోల్పోయావని నేను అంటలేదు. నీకు రక్షణ ఉంది, బట్ యూ డౌట్ యువర్ సాల్వేషన్. నీకు రక్షణ విషయంలో డౌట్ వస్తుంది. నేను రక్షింపబడ్డానా? నేను పరలోకానికి వెళ్తానా? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ డై టుడే? ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? దీస్ క్వశ్చన్స్ ఆర్ గుడ్, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్, దట్ మీన్స్ యూ హ్యావ్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ హోలీ స్పిరిట్ హూ కెన్ గివ్ యూ ఆన్సర్. అలాంటి ప్రశ్నలకు పరిశుద్ధాత్ముడే నీకు జవాబు ఇవ్వాలి. అంతేగాని బయట ఎక్కడి నుంచో వస్తుంది అనుకోవద్దు. 100 people can give answers, but you will not be convinced. For you to be convinced, it is only through Holy Spirit. So if you have grieved the Holy Spirit, you lose that assurance. పరిశుద్ధాత్మని కనుక బాధ పెట్టినట్లయితే ఆ నిశ్చయతను, ఆ రక్షణ నిశ్చయతను మనం కోల్పోతూ ఉంటాం. మీలో కొంతమంది అలాంటి పరిస్థితుల్లో ఉండుండొచ్చు. ఐదోది, there will be a loss of ability of bearing the fruit of the Spirit. ఆత్మలో మనము ఫలాన్ని పొందము. ఇంకా మనకి 9 భాగాలు ఉన్నాయి కదా, అవి పొందం. ప్రేమ ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, దీర్ఘశాంతం ఉండదు. We lose that. And the sixth one is, there will be a loss of impact of the gifts of the Holy Spirit. ఆత్మ వరాలు ఒకసారి ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోడు, కానీ దాని ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. We lose that impact. ఇదివరకు పరిశుద్ధాత్మని సహాయంతో వాక్యం బోధించినట్లు ఇప్పుడు బోధించలేం. పరిశుద్ధాత్మని సహాయంలో ప్రార్థించినట్లు ఇప్పుడు ప్రార్థించలేం. సో ది ఇంపాక్ట్ ఈస్ దేర్ ఆన్ ద గిఫ్ట్స్. అండ్ సెవెంత్ వన్ ఈస్, దెర్ విల్ బి అ లాస్ ఆఫ్ జాయ్ ఆఫ్ ఫెలోషిప్ విత్ అదర్ బిలీవర్స్. ఇతర విశ్వాసాలతో కూడా నువ్వు సంతోషంగా ఉండలేవు. సో దీస్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్. హౌ యు గ్రీవ్ ద హోలీ స్పిరిట్? 5 ways. ఫెలోషిప్లో ఉండకూడని ఉంటే కనుక అబద్ధం ఆడటం, అనవసరంగా కోపం చూపించడం, నీ నాలుకను చెడ్డగా వాడటం, పని చేయకుండా దొంగిలించటం, బిటర్నెస్ కలిగి ఉండటం. అప్పుడు హోలీ స్పిరిట్ని గ్రీవ్ చేస్తావు. హోలీ స్పిరిట్ గ్రీవ్ అవుతాడు, నీ పాపాన్ని బట్టి గ్రీవ్ అవుతాడు. ఆ పాపాన్ని బట్టి ఇతరులకు బాధ కలిగించావు కాబట్టి గ్రీవ్ అవుతాడు. నీలో పర్మనెంట్ గా ఉండటానికి వచ్చాడు కాబట్టి ఆయన గ్రీవ్ అవుతాడు. గ్రీవ్ అయినప్పుడు వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ అవి. నా హోలీ స్పిరిట్ ఎవరు? హీఈస్ ద సీల్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి ముద్ర వేశాడు. అండ్ డూ నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ బై హూమ్ యు ఆర్ సీల్డ్ ఫర్ ద డే ఆఫ్ రిడెంప్షన్. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సీల్ అనేది ప్రాముఖ్యంగా దేనికి సూచన? ఫర్ 2 reasons. ఒకటి,
సీల్, మార్క్ ఆఫ్ ఓనర్షిప్. దేని మీద అయితే ముద్ర ఉంటుందో అది నాది, దిస్ బిలాంగ్స్ టు మీ. పూర్వకాలంలో గిన్నెలు కొంటే వాటి మీద పేరు రాసుకునేవాళ్ళు. దట్ స్పీక్స్ దిస్ బిలాంగ్స్ టు మీ. హోటల్స్లో ప్లేట్ల మీద, గ్లాసుల మీద పేరు రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుందంటే ఇది పలానా హోటల్ నుంచి దొంగిలించబడింది. If it comes out of that hotel, if anybody sees that glass, a tumbler or a plate, they can easily understand somebody has stolen. That's the mark of ownership. Rundadi, seal is the mark of protection. Bhadrataku suchana. When Jesus Christ died and he was buried, his tomb was given a mark, a seal, the seal of the Roman emperor. So that nobody can touch it. The seal of the Holy Spirit was given to us on the day we invited Jesus Christ into our lives. మనం యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన దినాన్న మనకి ముద్ర వేయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13-14 వచనం ఉంటుంది. ఇన్ హ్యూమ్ you also, when you heard the word of truth, the gospel of your salvation, and believed in him, were sealed with the promised Holy Spirit, who is the guarantee of our inheritance until we acquire possession of it to the praise of his glory. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. We have been given that seal till we can go to heaven and receive the complete glory. We have been sealed. It's a mark of protection and it's mark of ownership. So my friends, as you have the Spirit inside you, what are the benefits you have? I want to give you an alphabetical order, English law. A, B, C, D, E, 5. A, B, C, D, E, 5. These are the 5 benefits you have when you have the Holy Spirit inside you. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు ఈ 5 ఉంటాయి. మొదటిది, Holy Spirit gives you the assurance that you have been forgiven and you are the child of God. పరిశుద్ధాత్ముడు మనకి నిశ్చయతనిస్తాడు, అష్యూరెన్స్, నువ్వు దేవుని కుమారుడువని, దేవుని బిడ్డవని, దేవుడు నిన్ను క్షమించాడని. రెండోది, Holy Spirit gives us the belief that you belong to God the Father. నువ్వు తండ్రి దేవుడికి సంబంధించిన వ్యక్తి అనేటువంటి విశ్వాసాన్ని ఇస్తాడు, అష్యూరెన్స్, బిలీఫ్. మూడోది, హోలీ స్పిరిట్ గివ్స్ అస్ ద కాన్ఫిడెన్స్ టు కాల్ గాడ్ అబ్బా ఫాదర్. తండ్రి దేవుడిని అబ్బా అని పిలవగలిగేటువంటి మనకి ధైర్యాన్ని ఇస్తాడు, కాన్ఫిడెన్స్, అష్యూరెన్స్, బిలీఫ్, కాన్ఫిడెన్స్. నాలుగోది, హోలీ స్పిరిట్ గివ్స్ అస్ డిజైర్ to spend more and more time in the presence of God. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపడానికి ఆయన మనకి తృష్ణను, కోరికను ఇస్తూ ఉంటాడు. డిజైర్, అష్యూరెన్స్, బిలీఫ్, కాన్ఫిడెన్స్, డిజైర్. ఐదోది, హీ గివ్స్ యూ ఎనర్జీ ఇన్ ఎ సూపర్ న్యాచురల్ వే. ఆయన అసాధారణమైన పద్ధతిలో, అనూహ్యమైనటువంటి పద్ధతిలో మనకి శక్తిని అనుగ్రహిస్తూ ఉంటాడు. బికాస్ హీఈస్ దేర్ ఇన్ us. సో ABCDE చెప్పిన తర్వాత F, I want to give you 3 F's, and these are all negatives. He makes you feel guilty when you do something wrong. That is in a way good. ఎందుకంటే ఆ గిల్ట్ ఫీలింగ్ని బట్టి వెనక్కి రావచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ నెగటివ్ థింగ్. ఆయన అపరాధ భావాన్ని కలిగిస్తాడు. ఒక విధంగా అది మంచిది, ఎందుకంటే అపరాధ భావాన్ని బట్టి మనం వెనక్కి వచ్చేయచ్చు. రెండోది, the fight that takes place when you think of doing against. నువ్వు ఏదైతే చేసావో దాని గురించి ఆలోచన వచ్చినప్పుడు నీలో ఒక విధమైనటువంటి పోరాటం కలుగుతూ ఉంటుంది. దెర్ విల్ బి ఎ ఫైట్. నాలుగోది, ద ఫ్రస్ట్రేషన్ ఆఫ్ మిస్సింగ్ ద జాయ్ అండ్ పీస్. దేవుని యొక్క సమాధానము, సంతోషము కోల్పోయామనేటువంటి భయంకరమైనటువంటి బాధ, దుఃఖము మనలో కలుగుతూ ఉంటుంది. సో మై ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ హ్యావింగ్ ద హోలీ స్పిరిట్ and of grieving the Holy Spirit and not grieving the Holy Spirit. పరిశుద్ధాత్మని దుఃఖపరిస్తే వచ్చేటువంటి పర్యవసానం ఏంటి, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే కనుక ఆశీర్వాదం ఏంటి మనం చూద్దాం. చివరికి 31, 32, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించడి. లెట్ ఆల్ బిటర్నెస్ అండ్ wrath and anger and clamor and slander be put away from you along with all malice. Be kind to one another, tender hearted, forgiving one another as God
ఇన్ క్రైస్ట్ ఫర్గేవ్ యూ. సో ఇందులో మనకి స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే హీ గివ్స్ యూ కైండ్ ఆఫ్ ఎ కంక్లూషన్. పరిశుద్ధాత్మని దుఃఖపరిచావు అని అంటే దీస్ ఆర్ ద రీజన్స్. It can be bitterness, it can be wrath, it can be anger, it can be clamor, it can be slander, and it can be malice. ఇవన్నీ పక్కకు పెట్టేయాలి. అక్కడ తెలుగులో చూసినట్లయితే ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం. that you have to get away. And what can give you the complete joy? ఒకని ఎడలో ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. వాట్ ఏ బ్యూటిఫుల్ ట్రినిటేరియన్ కాన్సెప్ట్. క్రీస్తునందు దేవుడు క్షమించినట్లు మీరు ఒకరినొకరు క్షమిస్తే పరిశుద్ధాత్ముడు హ్యాపీగా ఉంటాడు. ట్రినిటీ. ఒకవేళ మీరు అలా క్షమించకపోతే ద ఫాదర్ ఈస్ గ్రీవ్డ్, ద సన్ ఈస్ గ్రీవ్డ్, అండ్ ద హోలీ స్పిరిట్ ఈస్ గ్రీవ్డ్. మై ఫ్రెండ్స్, యాజ్ వీ కమ్ టు దిస్ ఎండ్ ఆఫ్ దిస్ బైబుల్ స్టడీ, హౌ ఈస్ హోలీ స్పిరిట్ ఇన్సైడ్ యూ? పరిశుద్ధాత్ముడు మీలో ఎలా ఉన్నాడు? హ్యావ్ యూ గ్రీవ్డ్ హిమ్? ఆయన నువ్వు దుఃఖపరిచావా? త్రూ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, ఫాల్స్హుడ్, అబద్ధం ఆడటం బట్టి, యాంగర్, అనవసరంగా కోపాన్ని చూపించడం బట్టి, అన్హోల్సమ్ టాక్, నీ యొక్క నాలుకను చెడ్డగా వాడటం బట్టి, రాబరీ, థెఫ్ట్, పని చేయకుండా ఇతరుల మీద అన్యాయంగా ఆధారపడటం బట్టి, బిటర్నెస్, పగ, వైరం, ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ that will hurt Holy Spirit. If any of them are there, ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు, if the Spirit of God is awakening you, నీ కళ్ళు తెరిపిస్తున్నట్లయితే, నేను ఒప్పిస్తున్నట్లయితే, why don't you immediately confess? ఎందుకు క్షమాపణ అడగకూడదు? నీ విశ్వాసపు సహవాసంలో ఉన్న వాళ్ళ మీద నీకు ఇవన్నీయేమో క్షమించమన్నాడు. దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగిన తర్వాత, ఇఫ్ గాడ్ గివ్స్ యూ దట్ మోటివేషన్ టు గో అండ్ సీక్ ఫర్గివ్నెస్, ఇట్స్ బెటర్ టు గో ఇన్ ఎ ఫ్రెండ్లీ వే. ఐఎమ్ సో సారీ, ఐ వాజ్ బిటర్ విత్ యూ, ఐ వాజ్ యాంగ్రీ విత్ యూ, ఐ టోల్డ్ ఎ లై అబౌట్ యూ. దట్ రిడీమ్స్ యూ. అది నీకు విడుదల కలిగిస్తుంది. ఇఫ్ యూ డోంట్, యూ లివ్ ఇన్ ఎ కైండ్ ఆఫ్ ఎ డంజన్, ఇన్ ఎ ప్రిజన్. ఆ విధంగా నువ్వు ఇతరుల దగ్గర ఒప్పుకోకపోతే నువ్వు ఒక భయంకరమైనటువంటి చెరలో ఉన్నట్లే, బందికానాలో ఉన్నట్లే. అండ్ యూ కెనాట్ హ్యావ్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. వై షుడ్ యూ సఫర్ లైక్ దట్? ఎందుకు అలాగా బాధపడాలి? వై కాంట్ యూ సీక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? ఇప్పుడే ఎందుకు ప్రార్థన చేయకూడదు? పరిశుద్ధాత్మను సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మదేవ, ఎంతో స్పష్టంగా మాకు నేర్పించినటువంటి ఈ పాఠాలు అతి ప్రాముఖ్యమైనది. సహవాసంలో ఐక్యత కలిగి ఉండటానికి, పవిత్రత కలిగి ఉండటానికి నిన్ను మేము సంతోషపెట్టాలి, దుఃఖపెట్టకూడదు. ఈరోజు మాలో ఎవరైనా ఏ కారణం చేతైనా నిన్ను దుఃఖపెట్టినట్లయితే సహాయం చేయండి. నీ దగ్గర మేము ఒప్పుకోవాలి, ముందు నీ దగ్గర మేము విడిచిపెట్టాలి. నువ్వు మాకు ఇచ్చిన నడిపింపుని కొద్దీ వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. ఆ విధంగా మేము చేయగలిగినట్లు కృప చూపించమని అడుగుతున్నాం. ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.